సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు మన మణికొండ పురపాలక కార్యాలయానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్న యువకులకు, క్రీడాభిమానులకు, క్రీడాకారులకి, పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఒక మంచి స్పోర్ట్స్ కు సంబంధించి క్రీడా ప్రాంగణం, క్రికెట్ స్టేడియానికి సంబంధించిన నిర్మాణం మరి మధ్యలో ఉంది. చుట్టుపక్కల పూర్తి స్థాయిలో అసోసియేషన్ కు సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ నడుమ రద్దీ గల ఈ ప్రాంతంలో ఒక మైదానాన్ని, అంటే చెత్త పారబోస్తా ఉండే అక్కడ, వాటన్నిటిని కూడా తీసి ఈరోజు ఇక్కడ ఉన్న యువతకి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఒక మంచి కార్యక్రమానికి బట్టి 3,05,00,000 రూపాయలతో మున్సిపల్ నిధులతో ఈరోజు వారు చేసిన కార్యక్రమాన్ని తప్పకుండా అభినందిస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా జోనల్ కమిషనర్ గారు, మా కమిషనర్ గారు, మరి ఇక్కడ ఉన్న ఈ కార్యాలయానికి సంబంధించిన మిత్రులందరినీ కూడా ఈ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. మంచి క్రికెట్ స్టేడియాన్ని మరి ఆలోచన చేసిన ఎమ్మెల్యే గారికి తోడ్పాటు చేస్తూ మొత్తం అధికార యంత్రాంగం కూడా తోడ్పాటు కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ధర్మల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్న 100 కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమం, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కార్యక్రమం. స్టామ్ వాటర్ డ్రైనేజ్ అంటే వర్షం బాగా పడ్డప్పుడు, భారీ వర్షాల వల్ల వర్షం వచ్చినప్పుడు రోడ్డు పైన కానీ మన ఇంటి చుట్టుపక్కన కానీ ఒక్క వర్షం బొట్టు కూడా ఎక్కువ సమయం నిలిచిపోకుండా ఉండాలి. దాన్ని ఈ స్టామ్ వాటర్, ఇది ఇప్పుడు మనం చేపట్టిన ఈ స్టామ్ వాటర్ డ్రైన్ పరంగా ఇక్కడ ఇబ్బంది రాకూడదని అనేక స్టామ్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్టులు చేపట్టి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. 100 కోట్లు అంటే మరి ఇక్కడ కూడా ఇన్ని నిధులు తీసుకురాలి. ఆ విధంగా ప్రకాష్ గౌడ్ గారు, ఈ స్థానిక శాసనసభ్యులు ఈరోజు ఏదో విధంగా నిధులు సాధించాలి, ఇక్కడ నిధులు ఉన్నాయి, అక్కడ నిధులు ఉన్నాయని ట్రెజరీ ఫండ్స్ నుంచి కూడా నిధులు తీసుకున్నాడు. దాన్ని కూడా వదిలేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ స్టామ్ వాటర్ ఛానల్ కు సంబంధించి ఎల్లమ్మ చెరువు, దుర్గమ్మ చెరువు నుంచి మల్కమ్మ చెరువు మీరుగా నెక్నాపూర్ లేక్కి పోతాయి నీళ్లు. ఈ విధమైన ఒక కార్యాచరణ తీసుకోవటం జరిగింది. ఈరోజు నేను 15,000 స్క్వేర్ ఫీట్ల కార్యాలయాన్ని నిర్మాణం చేశాను. ఇక్కడ చాలా మంది మరి ఉద్యోగస్తులు ఉంటారు, వాణిజ్యం వ్యాపారం చేసేవారు ఉంటారు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్న మిత్రులు ఉంటారు. మా అక్కలు, చెల్లెళ్ళు కూడా చాలా మంది పని చేసుకుంటూ ఇక్కడ ఉంటారు. వీటి అన్నిటికీ కూడా సంబంధించి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, వారికి సమస్య పరిష్కారం చేయడానికి వచ్చినప్పుడు మరి మీ కార్యాలయానికి వచ్చే వీలు సంకల్పన చేయాలి. కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పరిసరాల ప్రాంతం కూడా స్వచ్ఛగా ఉండాలి. ఇంతపూర్వకం మున్సిపల్ అంటే, మున్సిపల్ ఆఫీస్ పోవాలంటే భయంగా ఉంటుండే కొంతమంది. ఈరోజు ఈ కార్యాలయం కూడా మరి అన్ని అంగుళాలతో నిర్మాణం చేయాలని 18 కోట్ల రూపాయల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉంటే విశాలమైన కార్యాలయం, మరి ప్రజానికానికి ఉపయోగపడేది, ఓన్లీ ఉద్యోగస్తులకే కాదు. ఈరోజు సామాన్య ప్రజానికానికి వచ్చినప్పుడు మరి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే కార్యక్రమంలో వచ్చి కూర్చొని కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి మేము మా కార్యాలయానికి వచ్చాము అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో వారికి హృదయపూర్వకంగా మా ప్రకాష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మణికొండలో పెద్ద ఎత్తున ప్రారంభానికి వచ్చేసిన మంత్రివర్యులు శ్రీధరబాబు గారు, మహేందర్ రెడ్డి గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ మున్సిపల్ ఆఫీస్ ఒక 18 కోట్లతో, స్టేడియం 3,50,00,000తో, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ, వాటర్ వర్క్స్ కానీ అంతా కూడా 100 కోట్లతో, మొత్తం కూడా 125 కోట్లతో ఈరోజు ఫౌండేషన్ ప్రారంభం చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్గా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఏముండకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వడంతో
ఈ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. మా కమిషనర్ గారు కూడా దీనికి మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ ఎంతో సహకరించి ప్రజలకు సేవ చేసి చాలా సంతోషం. ఏదేమన్నా ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు అందరూ కూడా డెవలప్మెంట్లో ఎక్కడ ఆపకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రజల సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో అందరం కలిసి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ అందరం కలిసి మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి డెవలప్ చేసుకున్న బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఈరోజు శ్రీధర్ బాబు చేతుల మీద పెద్ద ఎత్తున 130 కోట్లతోటి స్టేడియం కానీ మున్సిపల్ భవనం కానీ పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. దీనికి ప్రకాష్ గౌడ్ గారు చాలా కష్టపడి ఏ అవకాశం వచ్చినా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధిలో ముందుంటారు. అదేవిధంగా మరి వారు కూడా ప్రకాష్ గౌడ్ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నిధులు తీసుకురానికే కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేగా ఉన్నారు. దానికి తోడుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి మేమంతా కూడా వారికి సహకరించి అభివృద్ధిలో ముందుడానికి తప్పకుండా సహకరిస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.